ట్రంప్ అయితే మరొక్కసారి తన గొప్పలను అయితే సౌదీ అరేబియాలో చెప్పుకోవడం జరిగింది. సౌదీ అరేబియాలో ఆయన అయితే ఇప్పుడు పర్యటిస్తున్నాడు. అక్కడ ఆ రాజు ముందు అయితే గొప్పలు చెప్పుకున్నాడు. నా వల్లే, నేను చేసినటువంటి ఘనకార్యం వల్ల, నేను చేసినటువంటి బెదిరింపుల వల్ల, లేకపోతే నేను చేసినటువంటి వర్తకం వల్ల అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే ఆగిపోయింది. ఆ రెండు అణుబాంబులు కలిగినటువంటి దేశాలు ఈ రోజు ఒక పెద్ద ప్రమాదాన్ని నేను ప్రపంచం నుంచి తప్పించాను. నేను గనక లేకపోతే ఈ రోజు ప్రపంచమే సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఉండేది. లేదా భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగి చాలా పెద్ద తీవ్రమైనటువంటి నష్టం జరిగేది. నేను ఇద్దరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వర్తకం చేసుకుందాం, రెండు మిత్రులారా మనం వర్తకం చేసుకుని ఇంకా ప్రజలకు సంతోషకరమైనటువంటి జీవితాలు ఇద్దాం, ఇలాంటి యుద్ధాలు మనకొద్దు అంటూ ట్రంప్ అయితే సౌదీ అరేబియా ముందు గొప్పలు చెప్పుకున్నాడు. అంతేకాకుండా మార్క్ రూబియో అంటే విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అలాగే ఉపాధ్యక్షుడు వ్యాన్స్, వీళ్ళందరూ కలిసి దీనికి తీవ్రమైనటువంటి కృషి చేశారంటూ వాళ్ళని కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది. ఈ రోజు నేనే కనుక లేకపోతే భారత్ పాక్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్లిపోయేదంటూ చెప్పడం జరిగింది. వాస్తవాలు కప్పిపుచ్చడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రేలాపనలు. వాస్తవానికి యుద్ధం ఆగిపోవడం భారతదేశానికి ముందు నుంచి మంచిది. ఆ రోజు డీజీఎంఓ మనం ముందెళ్ళి రండి బ్రీఫింగ్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం, ఉగ్రవాదులు పహల్గాంలో చేసినటువంటి దాడికి మేము ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాం, ఉగ్ర స్థావరాలని నాశనం చేశాం, ఇక్కడితో ఇది అయిపోయింది, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఉద్రిక్త పరిస్థితులు తగ్గిద్దాం, ఇంకా అవసరమైతే ఇంకేదైనా చేసుకుందాం, వర్తకం చేసుకుందాం, వాణిజ్యం పెంచుకుందాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మన డీజీఎంఓ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు స్పందించకుండా అక్కడికి అమెరికా వెళ్ళి అమెరికా దగ్గర పర్మిషన్ తీసుకుని మనపై యుద్ధానికి దిగితే పరోక్షంగా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి F-16 వంటి యుద్ధ విమానం ఇచ్చి, అది కాకుండా మళ్ళీ ఫండింగ్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి తర్వాత చూద్దామని వాళ్ళని ముందు ఉసుగొలిపి, తర్వాత ఏమొచ్చేసి మళ్ళీ ఇద్దరిని విడదీయడానికి నటిస్తూ, ఆ తర్వాత ఏమొచ్చేసి మన బ్రహ్మోస్ ఎప్పుడైతే ఈ కిరాణా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఏదో మొత్తానికి పెద్ద రాంతాంతమే చేసింది, ఆ అణుస్థావరమా లేకపోతే అది యురేనియమా మొత్తానికి ఏదో తెలియదు, మొత్తానికి అక్కడైతే లీక్ అయింది. ఆ లీక్ భయపడినటువంటి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ అన్ని ఉచ్చబోసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏదైనా సరే ఇప్పుడు గనక మనం భారత్తో వెళ్ళి ఒప్పందం జరగకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు F-16 యుద్ధ విమానం కూల్చేశారు, ఒకవైపు ఏమొచ్చేసి అణుస్థావరాలపై విరుచుకుపడుతున్నారు, మరొక వైపు ఏమొచ్చేసి చైనాకి సంబంధించినటువంటి క్షమలను నేల కూలిపోతున్నాయి, మరొక వైపు రష్యాకి చెందినటువంటి ఈ యుద్ధ పరికరాలన్నిటి గురించి కూడా ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది. మరొక వైపు భారతదేశం సొంతంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ పరికరాల గురించి ప్రపంచానికి తెలుస్తుంది. దీనివల్ల రష్యా భారత్ యొక్క బలమైనటువంటి స్నేహం ప్రపంచానికి తెలిస్తే ఇక్కడ వ్యాపారం పూర్తిగా పెరిగిపోతుంది, తద్వారా నాకు తగ్గిపోతుంది అని అమెరికా భయపడి ఒప్పందం కుదిర్చింది. మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ ముందు నుంచి కూడా యుద్ధానికి ఉసిగొలిపింది, నేను ఉంటాను నువ్వు వెళ్ళాను అంటే. ఎట్లా ఉంటదంటే అమెరికా పరిస్థితి, ఒక పంచాయతీ పెద్ద ఉన్నాడు అనుకోండి, ఆడికి రోజు ఏదో ఒక తగువు కావాలి. ఆ తగువు లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, ఆ తగువు లేకపోతే వాళ్ళకి పొద్దు పోదు. అలా ఏదో ఒకలాగా మీ ఇద్దరు కొట్టుకోండి, మధ్యలో నేను వస్తాను, పంచాయతీ చేస్తాను అని ట్రంప్ అయితే అనుకున్నాడు. కానీ ఈసారి భారత్ గట్టిగా ఇచ్చేసింది. గట్టిగా ఇవ్వడమే కాకుండా రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, అలాగే బ్రహ్మోస్ రష్యా భారత్ కలిపి సంయుక్తంగా చేసినటువంటిది, అలాగే భారత్ సొంతంగా చేసుకున్నటువంటి ఆకాశ లాంటివి, అలాగే మరికొన్ని క్షిపణులు, మరికొన్ని యుద్ధ పరికరాలు, వీటన్నింటితో కలిపి రెండు అంటే భారత్ రష్యా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలతో మోత మోయించేసింది. ఒక్క బాధుడు బాధేసరికి 3 రోజులు దెబ్బకి అన్ని దేశాలు కూడా దిగి వచ్చాయి. ఇది గనక యుద్ధం కంటిన్యూ అయితే భారతదేశం రష్యా యొక్క బంధం బలపడిపోగా మళ్ళీ భారతదేశానికి వ్యాపార పరంగా ఎక్కువ డీలింగ్స్ వస్తాయి. సో ఎందుకంటే తక్కువ ధరకు మనం అమ్ముతాం, అందరికంటే తక్కువ ధరకు అమ్మేది మనమే. ఇంకా చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేశాలకి మనం ఉచితంగా కూడా ఇస్తాం. వియత్నాం లాంటి దేశాలకి, ఇలా తైవాన్ లాంటి దేశాలకి ఉచితంగా ఇవ్వడం వల్ల దౌత్యపరంగా బలం పెరుగుతుంది. రేపు పొద్దున చైనా ఏదైనా తోక దాడించితే మనం అటు నుంచి కూడా దీనిపై దాడి చేయొచ్చు. కాబట్టి ఇలాంటి దౌపాక్షికమైనటువంటి సంబంధాలు మెరుగుపరుచుకుంటూ సొంతంగా గత 10 సంవత్సరాలుగా ఈ S-400 లాంటి ఈ రాడార్ వ్యవస్థను కొనడం, ఇలాంటివి మెరుగుపరుచుకోవడం వల్ల భారత్తో మనం ఏదో ఒక రోజు ఇబ్బంది పాలవుతాం అనేసి ఇప్పుడు అమెరికా చేసినటువంటి ఈ ద్వంద్వ వైఖరి ఇప్పుడేమొచ్చి నేనే చేశాను అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడు ఈ ట్రంప్.